నమస్కారం మేడం. మేడం ఇదివరకు మదర్స్ డే అంటే ఏంటి, ఫాదర్స్ డే అని మాకేం తెలియవండి. రోజు అమ్మానాన్నలతో ఉండేవాళ్ళం. ఈ మధ్యన మదర్స్ డే అని, ఫాదర్స్ డే అని పేపర్లోనూ టీవీలో చూస్తున్నాను. అసలు అమ్మా నాన్నలపై ఈ జనరేషన్ పీపుల్ ఎలా ఉంటున్నారంటారు, పాతకాలం జనరేషన్ పీపుల్ ఎలా ఉన్నారంటారు? పాతకాలం జనరేషన్ వాళ్ళు యాక్చువల్గా నేను స్టార్టింగ్ అమ్మా నాన్నకు ఒక కృతజ్ఞత భావంతో ఒక మెసేజ్ చెప్పాలనుకున్నాను సార్. ఫస్ట్ వాళ్ళ గురించి మనం ఎంత చెప్పినా మన జన్మ సరిపోదు. అమ్మ అంటే ప్రేమ, నాన్న అంటే కష్టం. అమ్మ అంటే ప్రేమ, నాన్న అంటే కష్టం. కష్టాన్ని ఎదుర్కొని మనం పెంచుతారు తను. నాన్న మన ఓటమి తీసుకోవద్దని తను ఓడిపోతూ మనం గెలిపిస్తుంటారు నాన్న. అమ్మ అడుగు అడుగులో మనకి దాని అర్థం చెప్తూ మన బాధల్లో షేర్ చేసుకుంటూ వాళ్ళిద్దరు కలిసి మనకు ఒక మంచి జీవితాన్ని మనకి ఇచ్చినప్పుడు మనం వాళ్ళు ఎప్పటికీ కృతజ్ఞతగా ఉండాలి సార్. నేను అదొకటి చెప్పాలనుకుంటున్నాను. ఇంకొకటి, పిల్లలు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అమ్మ అరిస్తే లేదంటే నాన్న అరిస్తే ఇలా ఒక మూర్ఖగా అరుస్తున్నారు వీళ్ళు అని వాళ్ళకి అలా కనిపిస్తుంది. కానీ నా మంచి కోసం వీళ్ళు అరుస్తున్నారు. నేను కింద పడితే ఎవరు రారు సార్ మనకి. మనం కింద పడి మన కష్టాల్లో ఉన్నా, మన బాధల్లో ఉన్నా వేరే ఎవ్వరూ రారు. అమ్మ నాన్నే భుజం తట్టి లేపి ప్రయత్నించు, నువ్వు తప్పకుండా మనం అవుతామో లేదో తెలీదు. మనకు ఆ మోటివేషన్ వాళ్ళు ఇస్తారు. మనకు మోటివేషన్స్ ఎక్కడి నుంచి రావు సార్, మన పేరెంట్సే మనకి ఇస్తారు ఆ మోటివేషన్, మన లైఫ్ మోటివేషన్. అయితే వాళ్ళు ఓడిపోయి కూడా వాళ్ళ కెరియర్ కూడా అన్ని పక్కకు పెట్టి మనకు ఒక లైఫ్ ఇచ్చినప్పుడు మనం దాన్ని చాలా గాజు పాత్రలాగా చూసుకోవాలి. మనకు ఫ్రెండ్స్ ఉంటారు, రిలేషన్స్ ఉంటారు, అన్న చెల్లెలు, అక్క తమ్ముళ్ళు అందరూ ఉన్నా కూడా పేరెంట్స్ రుణం ఎప్పటికీ మనం తీర్చుకోలేము. ఎందుకంటే నువ్వు ఓడిపోయినా వాళ్ళు నువ్వు ఓడిపోయావని నిన్ను ఫింగర్ పెట్టి జడ్జ్ చేయరు. గెలిస్తే మనకంటే డబుల్ సంతోషపడతారు. వాళ్ళ ఫైనల్ ఎజెండా వాళ్ళకి ఏముంటుందంటే మన పిల్లలు హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయ్యారు, మనం పెట్టే ఫుడ్ వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు. అది నేను ప్రతి తల్లిదండ్రులకి ఆ గ్రేట్నెస్కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఈ మధ్యన లోకేష్ గారు తెలిసి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అబ్బాయి. ఆయన ఒక ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు, విద్యాశాఖ మంత్రిగా కూడా. వాళ్ళ అమ్మ గురించి చెప్తారు ఆ లోకేష్ గారు నిన్న టీవీలో చెప్తున్నారు, 40 సంవత్సరాల వరకు వాళ్ళ అమ్మ అంటే బాగా ప్రేమ అంట. ఎందువల్లంటే అన్నం పెట్టేది, కూర పెట్టేది, అది ఎక్కువగా ప్రేమ. స్కూల్కి వెళ్తాం, రావటం, ఎన్ని అమ్మతో ఉన్న బంధం 40 సంవత్సరాల వరకు అమ్మని కూర్చుంటే 40 సంవత్సరాలు తెలిసిందంట ఆయనకి తండ్రి యొక్క కష్టం. తండ్రి ఎంత కష్టపడి ఉంటాడో అదే ఈ యొక్క పొజిషన్ రావడానికి. అమ్మ నాకు కనబడింది ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత తెలిసిందంటాను ఆయనకి. నిజంగానే అంతే కదా. ఇప్పుడు చూసిన పిల్లలకి అమ్మ కనబడుతుంటుంది, నాన్న కష్టం కనబడదు. వెనక మన జీవితాల కోసం పోరాడే సైనికుడు సార్ అది. అదే చెప్తాను. అమ్మ నవమాసాలు పూసిన ఆమె రుణం ఎప్పటికీ మనం తీర్చుకోలేము. చాలామంది అమ్మ గురించి మాట్లాడతారు, అది 100% అమ్మ గురించి అందరూ మాట్లాడాలి. అమ్మ రుణం మనం తీర్చుకోలేము, ఆ నవమాసాలు మోసి మనల్ని తన లైఫ్ కూడా పక్కన పెట్టి మనకు కన్నది. బట్ నాన్న అనేది చాలా తక్కువ మంది మాట్లాడే విషయం. నాన్న మన జీవితాల కోసం పోరాడే సైనికుడు. ఎప్పుడు పిల్లల కోసం తను ఏది కొనుక్కోరు. ఒక 10 రూపాయలు మనకు అవసరం ఉన్నా తను ఒక కొత్త షర్ట్ కొనుక్కోవాలన్నా కొనుక్కోరు సార్. నాకు బ్రాండ్ డ్రెస్ కొనిచ్చేస్తారు, కానీ తను ఒక షర్ట్ కొనుక్కోరు. రాత్రులు మనకు తెలియకుండా వస్తారు, ఎన్నో బాధలు పడతారు, ఏడుస్తారు, కానీ మనకు కనిపించకుండా చేస్తారు. అప్పులు చేసి మనం ఉన్నత స్థాయికి వెళ్ళాలని చదువులు చదివిస్తారు. నాన్న కష్టం పిల్లలకు తెలియట్లేదు సార్. నా బాధ అమ్మ నాన్న కష్టం పిల్లలకు తెలియట్లేదు. అది ఏంటంటే పిల్లలు రియలైజ్ అవ్వాలి సార్, ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి పేరెంట్స్. మా నాన్నగారి పేరు గాంధీ గారు అనమాట, ఆయన టీచరు. ఆయన చిరిగిపోయిన ప్యాంట్ కుట్టుకునేవాడు అండి ఆయన. అదే సార్, నాకు చాలా బాధ అనిపించేది. అరే కొత్త ప్యాంట్ కొనుక్కోవచ్చు కదా ఎందుకని. ఆయన నేను ఇల్లు కట్టుకున్నప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చాడు నాకు. అదే సార్ నాన్న ప్రేమ. ఆ డబ్బులు చూడండి, అసలు చిరిగిపోయిన ప్యాంట్ని లుగ్గిని అలాగా దారాలు కుట్టి అలా ఉండేవాడు. కానీ ఆ డబ్బులన్నీ సేవ్ చేసి నేను ఇల్లు కట్టుకున్నప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చారు. నేను నువ్వు కట్టుకున్నావు కదా, ఇదిగో ఈ 1,00,000 రూపాయలు నా దగ్గర తీసుకొని ఇచ్చారు. అలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అది. కానీ ఆయన కష్టం నాకు ఇప్పటికీ తలుచుకున్నప్పుడల్లా, మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ ఒక టీచర్గా ఉండి, ఇద్దరు టీచర్స్ అనమాట. వాళ్ళు ఉద్యోగం చేస్తూ మమ్మల్ని ఎలా పెంచారు అన్నీ కూడా ఒక చూస్తుంటే కొంచెం భావోద్వేగం కలుగుతుంది, బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారా బాబు అని చెప్పేసి. జీతాలు కూడా సరిగ్గా వచ్చేది కదండి ఆ టైంలో. అంతే కదా సార్. అప్పుడు పిల్లలు, ఒకప్పుడు పిల్లలు ఎంత ఇంట్లో 5-6 మంది పిల్లలు ఉండేవాళ్ళు సార్. అవునండి. నాన్న సంపాదించింది
జాగ్రత్తగా వండి మనకు అమ్మ పెట్టి వాళ్ళ కడుపు కాల్చుకునేనా సరే పిల్లల కడుపు కాలొద్దు అని చెప్పి వాళ్ళు ఆ ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ అప్పుడు పిల్లలకి ఇప్పుడు జనరేషన్కి నేను ఒకటి చెప్పాల్సింది సార్, అప్పుడు పిల్లలకి అమ్మ నాన్న కష్టము తెలిసేది. సో వాళ్ళు ఎప్పుడు కృతజ్ఞత భావంతో ఉండేవాళ్ళు, తల్లిదండ్రులకు పేరు తెచ్చి పనులు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు పిల్లలకి ఆ విషయం తెలియట్లేదు సార్, తల్లిదండ్రుల కష్టం తెలియట్లేదు. ఎందుకంటే అడిగినవన్నీ ఇచ్చేయడంతో నేను ఎక్కడి నుంచి తెస్తున్నాను, ఏం చేస్తున్నానని తల్లిదండ్రి ఎవరు కూడా వాళ్ళకి అది చెప్పకపోవడం వల్ల ఆ పిల్లల తప్పు కూడా లేదు సార్. మనం ప్రతిదీ పిల్లలకు చెప్పాలి. ఎక్కడి నుంచి నాన్న కోటీశ్వరుడు అవ్వని, అంబానీ అవ్వని, బట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత కష్టపడుతున్నారు, నువ్వు కాలేజ్లో ఆర్ స్కూల్లో చదువుకుంటూ ఉంటావు, మీ నాన్న బయట ఏ పొలం పని చేస్తున్నాడు, ఏ పెయింటరో, ఏ రాళ్ళు కొడుతున్నాడో తెలీదు మనకి. నీకు ఏసీ కాలేజ్లో ఏసీ స్కూల్లో వేస్తున్నారు, బట్ అది పిల్లలకు తెలియజేయాల్సిన. అప్పుడే పిల్లలకు కూడా గౌరవం ఇవ్వాలి, నా పేరెంట్స్కి నేను రుణపడాలి అనేది ఒకటి తెలుస్తుంది. మనం అది పిల్లలకు జ్ఞానం తప్పకుండా ఇవ్వాలి. ఏమనుకుంటారంటే నేను కష్టపడ్డాను, నా పిల్లలకి ఎందుకు అది తెలియజేయాలి, నేను ఉండనిలే వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉండాలి, అది అక్కడ మిస్టేక్ జరుగుతుంది. కొంతమంది తల్లిదండ్రులు ఏమవుతుందంటే ఎక్కువ గారాబంతో పెంచుతున్నారు అనిపిస్తుంది, అది కూడా తప్పే అండి. ఎక్కువగా పిల్లలకి కొద్దిగా వాళ్ళు కష్టం అంటే తెలియాలి పిల్లలకి, వీళ్ళే ఎక్కడ కష్టపడతారని చెప్పేసి భయపడిపోతున్నారు. తెలీదు, కష్టం తెలియద్దు, మనం పడ్డ కష్టాలు వీళ్ళకెందుకు, అది కాదు సార్. రేపు వాళ్ళు కూడా ఒకరికి పేరెంట్స్ అవుతారు కదా. ఇప్పుడు మనం కష్టపడింది మనం చేసింది తెలిస్తేనే రేపు వాళ్ళు ఒక పేరెంట్స్ అవుతారు కదా, వాళ్ళు కూడా పిల్లలకి చెప్పాలి. లేదంటే ఇలాగే ఏమవుతుందంటే వాళ్ళకి పేరెంట్స్ రెస్పెక్ట్ లేదు. పేరెంట్స్ ఏమవుతుందంటే ఇప్పుడు పిల్లలు ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంటే మీరు చేసే కష్టం వాళ్ళకి తెలియట్లేదు, అన్నీ ఈజీగా వచ్చేస్తున్నాయి, అన్నీ ఈజీగా మీరు వాళ్ళని అనడం కూడా అన్నట్లేదు. నేను ఒక రీల్స్ చూస్తున్నప్పుడు ఒకటి నాకు కనిపించింది సార్. ఒక పెద్ద మనిషి, చాలా నాకు పెద్ద స్థాయిలో ఉన్నాడు. నేను సడన్గా తన పేరుని ఇక్కడ అంటే చెప్పడానికి తన పేరు నాకు ఐడియా రావట్లేదు, బట్ తను ఒక్క విషయం ఏం చెప్పారంటే, నువ్వు ఈ స్థాయికి రావడానికి కారణం ఏంటి అని అడిగితే ఏం చెప్పారంటే, మా నాన్న నన్ను ఒక 5 ఏళ్ళు నేను ఏం చేసినా భరించారు అమ్మ నాన్న నన్ను. నేను వాళ్ళని కొట్టానో తిట్టానో, పాచి పని చేశారు, అన్నీ చేశారు. నాకు తెలీదు, అప్పుడు అవగాహన లేదు కాబట్టి నేను ఏమని చెప్పి 6 ఏళ్ల తర్వాత మా నాన్నలో మార్పు స్టార్ట్ అయింది. 6 నుంచి 25 ఏళ్ల వరకు నన్ను ఒక శత్రువులా చూశారు మా నాన్న. ఎందుకంటే నా భవిష్యత్తు బాగుండాలంటే తను శత్రువు అవ్వాల్సి వచ్చింది నా కోసం. ఓకే, శత్రువు అవ్వాల్సి వచ్చింది. ఆ 25 ఏళ్ల తర్వాత నాకు లైఫ్ మొత్తం అర్థమైంది, అసలు ఏంటి అనేది ఒక అవగాహన వచ్చేసింది. తర్వాత మా నాన్న ఏం చేశారు, 25 ఏళ్ల తర్వాత నాకు ఫ్రెండ్ అయ్యాడు. ఆ తర్వాత నాకు ఫ్రెండ్స్ ఉన్నా కూడా మా నాన్న ఉండాలి నాతో పాటు అంటే ఆ కంఫర్ట్ జోన్ ఇచ్చేసారు వాళ్ళ నాన్న. ఓకే, తనకు ఒక ఫ్రెండ్ జోన్ ఇచ్చేసారు. సో అది చాలా నాకు నచ్చింది. అలా పిల్లల్ని మనం కొంచెం స్ట్రిక్ట్గా పెంచడంలో లేదా మా కష్టం గురించి చెప్పడంలో తప్పే లేదండి. ఎందుకంటే వాళ్ళు మన పిల్లలకు చెప్పకపోతే మనం ఇంకెవరికి చెప్తాం. అంటే మంచి శత్రువు అంటే మంచి శత్రువు, మంచి చేసే శత్రువు, అది నీ మంచి కోరి శత్రువు. అది చాలా నచ్చింది నాకు. నేను ఒక ఖచ్చితంగా అనమాట వేణి గారు, ఒక అతను బాగా డబ్బులు సంపాదించి అమ్మ నేను నీ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను, నేను బాగా డబ్బులు సంపాదించాను, నగలు కొంటామంటావా, బట్టలు కొనమంటావా, నీ పేరు ఇల్లు కొనమంటావా అని అడుగుతాడు. అడిగితే అమ్మ అంటే అలా కదన్నా, ఒకరోజు నాతో పాటు గడుపు అంటుంది. సరే నైటు అమ్మ దగ్గర పడుకోమంటే పడుకుంటాడు. పడుకునేసరికి మంచినీళ్ళు అడుగుతుంది, గ్లాస్తో తెచ్చిస్తాడు. ఇలా తాగుతూ ఒలిగిపోతుంది, నీళ్ళంతా తడిసిపోతుంది, పక్కన తడిసిపోతుంది. సరే అని చెప్పేసి మళ్ళీ పక్క మారుస్తాడు. పక్క మార్చాడు తర్వాత మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ దాహం వేస్తున్నాడు. సరే మళ్ళీ నిద్రలో లేచి మళ్ళీ 2 గ్లాసులు ఇస్తాడు, అది కూడా తాగుతున్నప్పుడు మళ్ళీ పడిపోతుంది. మళ్ళీ పక్క మారుస్తాడు. 3వసారి మంచినీళ్ళు అడుగుతుంది. ఏంటమ్మా కోపం వచ్చేస్తుంది, ఏంటి నన్ను పడుకోనివ్వ, నేను పొద్దున్న డ్యూటీకి వెళ్ళాలి, నేను బిజినెస్ చేసుకోవాలి, ఏంటి నువ్వు కావాలని చేస్తున్నావా అంటిది అని 3సార్లు తెచ్చిస్తే అది కూడా ఒలిగిపోతుంది. పొద్దున్న నీ దగ్గర పడుకోని అని చెప్పేసి వెళ్ళిపోతుంటాడు. అప్పుడు తల్లి అనుకుంటుందన్నమాట, నువ్వు తల్లి రుణం తీర్చుకోలేవురా, నువ్వు గంటకి పాస్ పోసావు నా పక్కన ఉన్నప్పుడు, నువ్వు చిన్నప్పుడు గంటకి నువ్వు టాయిలెట్ పోస్తే నేను అది ఎంత మార్చి ఎక్కడైతే పొడిగా ఉందో అది నీకు పొండి తడిగా ఉన్న దాంట్లో నేను పడుకున్నాను, నువ్వు డబ్బులతో కానీ ఇల్లుతో కానీ నగలతో కానీ మాతృ రుణం తల్లి రుణం తీర్చుకోలేవు నాయన అని మనసులో అనుకుంటుందండి.
అలాగా హైలీ ఇంపాసిబుల్ అమ్మా. తల్లి రుణం తీర్చుకోవాలన్నది తల్లి తండ్రి ఇద్దరు ఈక్వల్ అండి. జన్మ జన్మలకి అసలు చాలా వాళ్ళ రుణం మనం ఎప్పటికీ తీర్చుకోలేము అసలు. అది విలువ కట్టలేదండి. ఇప్పుడు మనం ఒక లగ్జరీ ఫ్లాట్ పెట్టినా వాళ్ళకి ఒక రోజు బిర్యానీ పెట్టినా వాళ్ళకి అసలు అమ్మ బాగున్నావా, నాన్న తిన్నావా, ఎక్కడికి వెళ్తున్నారు, సరే కొంచెం జాగ్రత్త, ఒక గంట సేపు, ఒక అరగంట కాసేపు అంత నువ్వు టైం ఇవ్వలేకపోయినా అట్లీస్ట్ ఒక 5 minutes ఒక ఫోన్ కాల్ చేసి అమ్మ తిన్నావా, లేదా నాన్న ఉన్నారా, బయటికి వెళ్ళారా, ఏం చేస్తున్నారు, జాగ్రత్త. ఒకసారి నాన్నకు ఫోన్, నాన్న ఇలా అలా అంతే అండి. వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయరు మన నుంచి, ఒక ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ దీనికి పెద్ద పిల్లలు అంత యుద్ధం చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నది. నేను అందుకే పేరెంట్స్కి ఎప్పుడు రుణపడాలి. అది మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటే జీవితం కూడా సరిపోదు. మీరు అంటుంటే జ్ఞాపకం వచ్చింది, ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటున్నారు, సీనియర్ సిటిజన్ అనమాట. మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు, నెలకోసారి నాతో మాట్లాడతాడు అన్నాడు. మా అబ్బాయి అయితే సంవత్సరానికి ఒకసారి మాట్లాడతాడు అన్నాడు. ఈయన అమెరికా కానీ ఇంకెక్కువ దూరమా అంటాడు. కాదు, నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాడు, మా అబ్బాయి ఏమో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాడు అని. ఎంత బాధాకరం చూడండి. బాధ అండి, చాలా మంది బాధ. అది చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. పిల్లలు గ్రౌండ్ ఫ్లోర్లో కొడుకున్నాడు, ఫస్ట్ ఫ్లోర్లో ఈయన ఉన్నాడు, అయినా సరే సంవత్సరానికి ఒకసారి మాట్లాడతాడంట. ఆయన పాపం అమెరికాలో ఉన్నందుకు 4 రోజులు అంటే ఈయన మీ ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నాం కానీ సంవత్సరానికి ఒకసారి మాట్లాడుతున్నాడు. అంటే ఆ తండ్రి ఉన్నది ఎంత బాధపడుతుందో చూడండి. నువ్వు ఎంత కోటీశ్వరుడు అయినా కూడా నీ తల్లిదండ్రుల ఆశీర్వాదం లేదనుకోండి, నువ్వు ఎంత కోటీశ్వరుడు అయినా వేస్ట్. తల్లిదండ్రుల ఆశీర్వాదం వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మినిమం ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అది కూడా ఇవ్వకపోతే. పిల్లలు కూడా అండి, పేరెంట్స్ ఎవరన్నా కొద్ది చాదస్తంగానో లేకపోతే తెలియనితోనో మాట్లాడినా కూడా క్షమించాలండి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వాళ్ళు మా అమ్మా నాన్నలకి మాట్లాడడం తెలియదు, చిన్నపిల్లలు వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియదు, ఒక బాధ పెట్టే అంటే ఒక్కోసారి సూదిపోటి మాట అంటుంటారు, నీ పెళ్ళం ఎలాగా, లేకపోతే నీ పిల్లలాగా, నీ పెంచడం అన్నా సరే వాళ్ళకు కొద్ది భరించి, మా అమ్మా నాన్నలు తెలియనితనంతో అంటున్నారని క్షమించి వాళ్ళతో ప్రేమగా ఉండటం ఉంటే వాళ్ళకే మీరు అన్నట్టు ఆశీర్వాదం అండి. ఆశీర్వాదమే సార్, నేను అదే చెప్తున్నాను. తల్లిదండ్రుల ఆశీర్వాదం వెరీ ఇంపార్టెంట్. ఇంకా నువ్వు కోటీశ్వరుడికి కోటీశ్వరుడు నువ్వు. అదే చాలా మంచి విషయాలు ఈరోజు నా అమ్మా నాన్న గురించి మాట్లాడుకున్నాను. ఇదండి అమ్మా నాన్నల గురించి వేణి గారు తమ అభిప్రాయం చెప్పారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం.